ఆంధ్ర రాష్ట్రంలో చారిత్రాత్మకమైన అంగన్వాడీ సమ్మె విజయవంతమైంది. మొక్కవోని దీక్షతోటి విశాల మద్దతుతోటి 42 రోజుల పాటు పోరాడిన అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా విప్లవ జయజయలు పలుకుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ సమ్మె ప్రారంభమైన తర్వాత అంగన్వాడీల కష్టాలేంటో, బాధలేంటో, ఇబ్బందులేంటో సమాజాన్ని తెలిసే పద్ధతిలో మన పోరాటం నడిచింది. అందుకనే అంత పెద్ద ఎత్తున ప్రజలు మనకి మద్దతు ఇచ్చారు. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, అట్లనే విద్యార్థి యువజన సంఘాలు అనేకం మద్దతు ఇచ్చి మీ వెంటే మేము ఉంటామని చెప్పేసి పోరాడిన వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఇచ్చి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సమ్మె ప్రారంభించిన తర్వాత ఈరోజు మన తోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు 4 సార్లు చర్చలు జరిపారు. ప్రతి డిమాండ్ను కూడా పూర్వపరంగా పరిశీలన చేశారు. కొన్ని పరిష్కారానికి కూడా కృషి చేయడం అనేది జరిగింది. అట్లనే ఈరోజు మన సమ్మె విజయవంతం అవ్వటం ఇష్టం లేని కొంతమంది సమ్మె ద్రోహులు ఈరోజు మన యూనియన్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు సూర్యుడికి వెలుగుకి అరచేతి అడ్డం పెడితే వెలుగు ఆపలేరు అనే వాస్తవాన్ని ఆ ద్రోహులు గమనించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే ఈరోజు అనేక ఈ సమ్మె ఫలితంగా కొన్ని విజయాలు కూడా మనం సాధించుకున్నాం. ప్రధానంగా ఈరోజు రిటైర్మెంటు బెనిఫిట్ గతంలో 50,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1,20,000 రూపాయలకి మనం పెంచుకోవడం జరిగింది. అట్లనే ఇంతకుముందు 60 సంవత్సరాలే రిటైర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు 62 సంవత్సరాలకి ఆల్రెడీ జీవో కూడా తెచ్చుకున్నాం. అట్లనే ఈరోజు మినీ సెంటర్లకు సంబంధించి మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు వెంటనే జీవో ఇస్తానని వ్రాతపూర్వకంగా కూడా మినిట్స్ కాపీలో ఎంటర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. హెల్పర్ల ప్రమోషను 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకి పెంచుకోవడం జరిగింది. అట్లనే టీఏ బిల్స్ ఒకటి సాధించుకోవటం అనేది జరిగింది. అట్లనే ఈరోజు మట్టి ఖర్చులు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ సమ్మె వల్లనే సాధ్యమైంది అనేది కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేము, పెంచలేము అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మేము వేతనాలు పెంచుతాము, నిర్దిష్టంగా జూలైలో పెంచుతాము, ఎంత పెంచేది కూడా యూనియన్లతో చర్చిస్తాము, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన అమౌంట్ పెంచుతామని చెప్పేసి రాతపూర్వకంగా ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఈరోజు మనం సమ్మెలో విజయాలు సాధించాం. అయితే ఇంకా అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ బిల్లులకు సంబంధించి కానీ, గ్యాస్ సమస్య కానీ, అట్లనే యాప్ల సమస్య కానీ, 4 యాప్లు కలిపి ఒకే యాప్గా మారుస్తామని చెప్పారు. అట్లనే వేసవి సెలవు సంబంధించి, అట్లనే పెండింగ్లో ఉన్న 164 గ్రేడ్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి అన్ని అంశాలు కూడా చర్చించడం అనేది జరిగింది. మొత్తం ఒక కమిటీ వేస్తాము. ఆ కమిటీ చర్చించి దశల వారీగా పాసిబిలిటీ ఉన్న అవకాశం ఉన్నాయి అన్నిటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి మంత్రుల బృందం కూడా అంగీకరించడం జరిగింది. నిన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారిని కూడా మళ్ళీ కలిసాము, రిప్రజెంట్ చేశాము. మినిట్స్ కాపీ కూడా రెడీ అవుతా ఉంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల ఆమోదంతో వెంటనే ఇస్తామని చెప్పేసి కూడా చెప్పటం అనేది జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తొత్తులుగా ఉన్న వాళ్ళు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమ్మెలో తప్పకుండా అనేక మంది కొంతమంది అనారోగ్యానికి గురయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కొంతమంది పెట్టిన టెన్షన్ తట్టుకోలేక చనిపోయిన అంగన్వాడీలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా సంతాపం తెలియజేసింది. అట్లనే పండగ రోజు కూడా మనం చనిపోయిన కుటుంబాలకి తప్పకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అది నెల్లూరు కానీ, అట్లనే సత్యసాయి జిల్లాలో కానీ, కోనసీమ జిల్లాల్లో కానీ వాళ్ళ దగ్గరికి కుటుంబ సభ్యులకి 20,000 చొప్పున ఇచ్చి రావటం అనేది జరిగింది. ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిని కూడా తప్పకుండా వాళ్ళ కుటుంబాలను కలుస్తాం, పరామర్శిస్తాం, మనం చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాము. అట్లనే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పుడు ఏదైతే చనిపోయిన కుటుంబంలో బీమా అమలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం కోరటం జరిగింది. అయితే దాన్ని వాళ్ళ కుటుంబాలను కూడా మన కుటుంబాల్లో భాగస్వాములు చేసుకొని వాళ్ళ కుటుంబాల బాధ్యత ఈరోజు అంగన్వాడీలు కూడా చేయగలిగిన సహాయం తప్పకుండా చేయాలి అని చెప్పేసి కూడా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మన మీద అంగన్వాడీల ఐక్యతని ఈరోజు చూడలేని వాళ్ళు
ఈరోజు మన మీద తప్పుడు ప్రచారాలు ఇబ్బందులు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు సమ్మె విచ్ఛిన్నకర వాళ్ళ మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.